గాయ్స్, నేను మీ రేహాన్. వెల్కమ్ టు అక్బర్ ఎండి ఛానల్. నేను మీకు చెప్పే ఉంటాను పార్ట్ 2 వస్తుందని. మన ఆ ఉయ్యాల మీద చేశాం కదా, ఆ ఛాలెంజ్కి అయితే మీ రవన్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ తిరిగేది ఉంది కదా, ఈ తిరిగే దాని మీద ఛాలెంజ్ అయితే చేస్తాం. ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇట్లా తిరగాలి అది ఇది అనుకుంటారు కదా, సో అట్లా అయితే కాదు. ఇదో ఇక్కడ ఈ చైర్స్ కాకుండా ఇక్కడ ఈ స్టిక్ ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు గాయ్స్ రెహాన్ ఛాన్స్, ఎందుకంటే చిన్న నుంచి పెద్ద కదా. ఇప్పుడు రెహాను ఎట్లా చేయాలో చూపిస్తాను, చూడండి. సో గాయ్స్, మనమైతే ఇక్కడ స్టిక్ కనిపిస్తుంది అనుకుంటా మీకు, వైట్ కలర్ది. దాని మీద కూర్చొని ఇక్కడి వరకు జంప్ చెయ్యాలి. జంప్ అది కాదు, ఛాలెంజ్ ఏంటంటే చూపిస్తాను గాయ్స్. ఇట్లా కూర్చొని వెనకాల ఆనొద్దు, కింద కూర్చోదు కూడా, అది ఛాలెంజ్. ఎన్ని సెకండ్స్ వరకు వాళ్ళు లెక్క పెట్టాలి. సో ఫస్ట్ రెహాన్ ఆడతారు. ఫస్ట్ ఏ కలర్ కావాలి? ఏ కలర్? రెహాన్ కి బ్లూ కలర్ కావాలంటే చూడండి, ఇక బ్లూ కలర్ రెహాన్ కి చూడండి. కనిపిస్తుందా? కూర్చో ఎక్కి కూర్చో. అట్లా కాదు, ఇట్లా దాని మీద కూర్చో. టోస్ పైన, వీటి పైన అట్లా ఇడిచిపెట్టదు. సరే, ఇగో మన అన్న చెప్తున్నా, మొత్తం పట్టుకోవద్దు, అంతే ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇగో చూడండి, వెనకాల టచ్ కావద్దు. టచ్ అయింది, ఇంకా టచ్ అయ్యదు. చేతులు పెట్టాలి, వదిలే. ఇప్పుడు చూడండి గాయ్స్, రెహాన్ గెలుస్తుంది గెలవాలని చూద్దాం. చెయ్యొచ్చు అట్లా, జంపింగ్ చేస్తున్నారు గాయ్స్. సో గాయ్స్, వాళ్ళు రూల్స్ ఫాలో కావట్లేదు, జంపింగ్ చేయొద్దు అసలే, చీటింగ్ అది. కానీ రెహాన్ వెనకాల ఆనలే అట్లే ఇంకా. సో గాయ్స్, మా తమ్ముడి బొమ్మ పడిందంత, ఏడవాడింత చూస్తున్నాం. రెండు బొమ్మలు పడినాయి, తీస్తున్నాం. సో మా తమ్ముడికి ఇచ్చేస్తున్నాం. రెహాన్ ఇంకా రెహాన్ అవుట్ అయిపోయాడు. సో గైస్, ఇప్పుడు రెహాన్కి ఇచ్చేస్తున్నా. సో గైస్, మనకి జీప్ మీద ఇట్లా 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 జంప్ చేస్తుంది. మొత్తం జంప్ చేసేసరికి జీప్ ఎదిరిపోయింది అసలు. ఇప్పుడు వీళ్ళ సంగతి. ఇప్పుడు ఎవరు అంశానన్నా? అటు సైడ్ కాదు, ఇట్లా కూడా ఉండొచ్చు అంశానన్నా. సో గాయస్, ఇప్పుడు అంశాన్ అంట మన ఇప్పుడు ఎవరు అంశానన్నా? ఇప్పుడు అంశాన్ గాయస్, ఇప్పుడు అంశాన్ అంట మన బ్యాచ్ లో అత్యంత మాడి మొహం వేసుకొని, ఏడు మొహం పెట్టుకొని, పెద్ద ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి అని అంశానా. ఆయన ఏం చేస్తాడు సార్ అసలు? నేను ఊపుతా. ఇట్లా కూర్చున్నాడు జైల్లా, ఇది మనల్ని ఇట్లా కూర్చోబెట్టి లాగితం కొడతారు కదా, అట్లానే. అయ్యో, మన ఉమేష్ పాపం కింద పడిపోయాడు. తగినా గట్టి తాకినారా? సో గాయస్, రాళ్ళు కూర్చున్నా అంట. సో ఇవాళ మీద కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. గట్టి తాకినా? ఏమన్నా దెబ్బైనా తాకిందా? 7 వచ్చింది. 7 మాకు సంబంధం లేదు. సో గాయస్, ఇప్పుడైతే అర్జున్ అవుట్ అయిపోయాడు. మీరు పోయిన వీడియోలో కూడా చూడొచ్చు. ఇంకో అసలు ఛాన్స్ చాలా ఇస్తారు. ఇప్పుడు అయితే మీకు అందరు తెలుస్తుండే ఈ హాఫ్ సర్కిల్ ఒకసారి మర్చిపోయినా. ఇట్లా చెయ్యాలి, ఇక్కడ నుండి లెక్కాలి. స్టార్ట్ చేసింది కాబట్టి ఇదో మనోళ్ళు అయితే ఎంత స్పీడ్ అయ్యా. ఇదో బ్లూమ్ ఇందాక మనం చూస్తున్నాం కదా, పాపం జైల్లో పడ్డాడు మనోడు. ఎట్లా తెలుసా, జైల్లో కూర్చుంటారు కదా, ఇట్లా పెట్టి లాఠీలతో కొడతారు. సేమ్ మళ్ళీ కూడా అట్లనే కూర్చున్నాడు. ఏమన్నా శ్రీయాన్ అయితే మంచి టైం పాస్ చేస్తున్నాడు.
ఇదో మన శ్రీ అనే టైం పాస్ చేస్తున్నాడు అసలు. గుడ్ మార్నింగ్ గైస్. ఇక్కడ ఉన్నట్టున్నాడు. ఉమ్మా అంట ఉమ్మా. ఇంకోసారి ఉమ్మా అన్నావు అనుకో నీ చెప్పు మొహం. మొత్తం చీటింగ్ చేసి వాడేస్తాడు మళ్ళీ. రీస్టార్ట్ కదా మొత్తం. సో గాయ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత పార్ట్ 3 కూడా అప్లోడ్ అవుతుంది. ఇదంతా మొత్తం ఒక పార్ట్ 10 వరకు అయితే ఉండడం జరుగుతుంది. 10 వరకు ఉన్నాయి. 10 అంటున్నా 5 వరకు అయితే ఉన్నాయి. ఇది 3rd కదా, ఇంకో 2 పార్ట్స్ తీస్తే ఈ 3rd పార్ట్ తర్వాత ఇంకో 2 పార్ట్స్ తీస్తే మన 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 ఛాలెంజ్ వీడియోస్ అన్నీ ఓవర్ అయిపోతాయి. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి మన మంకీ బార్స్ని చెయ్యాలి. ఓకేనా? మంకీ బార్స్ లేకపోతే చేంజ్ అయినా చెయ్యొచ్చు. ఐ డోంట్ నో. ఇప్పుడైతే మనం కంపల్సరీ అవుట్ అయిపోతాయి. హర్షల్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది. 53 అంటామా మన హర్షాలకు ఎప్పటి నుండో. ఎప్పుడు చూసినా 53. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? సో గైస్ ఇప్పుడు ఉమేష్ ఉమేష్ తారా నేనంట. ఓ గాయస్ మన 2 ఛాన్సెస్. అలాగైతే దీని మీద కూర్చో మన హాఫ్ సర్కిల్ మీద కూర్చోండి. గాయస్ మన లిప్తున్నారు. సో గాయస్ ఒకసారి అయితే మనం స్లైడ్ మీద ఎక్కి వీడియో తీద్దాం. అసలు మన సైడ్ మీదకి ఎంటర్ అయిపోయాం. చూసిలు కదా ఘోరంగా ఉంది. అయ్యో లుల్లి పెట్టుకుంటున్నారు. ఏంలో ఒకసారి పోతుంది. డాక్టర్ సంబంధం లేదని అయితే మన ఉమేష్ నాకు బాగా వస్తుంది గాయస్. రిలాక్స్ గాయస్. ఇంకా తెలుసా ఒకసారి నేను మర్చిపోయి పగటిపూట ఇక్కడ ఇట్లా ఊగుతూ నా కళ్ళు మూసుకొని ఇక్కడ నేను ఇట్లా వండుకొని ఉన్న తర్వాత మా మమ్మీ వచ్చి హొయ్యి అని చీపురు కట్టతో వేసి కొట్టింది. ఎందుకు కొట్టినామంటే ఇక్కడ వండుకుంటున్నా, పోయి ఇంట్లో పోయి వండు అని వార్నింగ్ అయితే ఇచ్చింది. అందుకే నేను నెక్స్ట్ టైం ఉయ్యాల మీద వండుకోండి. నా హాస్టల్కి ఎక్కాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఒకసారి ఇక్కడ నేను కింద పడిపోయాను. దిగొత్తలేరు దిగొత్తరు. జంపేద్దాం. అమ్మా జంప్ అయితే కాలికి ఘోరంగా అయింది. 44 నాకు కూడా ఎక్కాలనిపిస్తుంది గాయస్, కాబట్టి ఎక్కుదాం. 820 సో గాయస్ వీడియో అయితే ఓవర్ వచ్చింది. వాళ్ళకి ఎందుకో భయం వేసింది ఇంకొల్పన్నారు. సో ఈ వీడియో మీద మీరు కనుక 100K లైక్స్ కంప్లీట్ చేస్తే పార్ట్ 3 అయితే కంపల్సరీ చేద్దాం. రేపు టుమారో నైట్ చూడండి, మనము పార్ట్ 3 చేద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా నొక్కండి.